పండుమిర్చితో పిక్కల్స్ కూడా వేయచ్చు, ఊరగాయ వేయచ్చు మంచిగా. కొద్దిగా డైరెక్ట్గా ఇట్లా వేయచ్చు, లేదా టమాటాలు కలిపి వేసేయచ్చు. ఈ విధంగా ఫారెన్స్లో ఉండే స్నేకులను వాళ్ళు పాములను కొట్టి తిన్నప్పుడు, జల్లుల్ని తేళ్ళను కొట్టి తిన్నప్పుడు ఈ ఎర్రకారం, ఈ ఎర్రమిర్చిని వాళ్ళు ఉపయోగిస్తారు చూడండి. భలే ఆశ్చర్యం ఇస్తుంది. ఇది ఒక్కటే వెల్లుల్లి వేసి దంచేసి దాన్ని నంచుకొని వాళ్ళు పాములు, జల్లులు తింటుంటే అది చూస్తేనే వాంతికి వచ్చేస్తుంది. వాళ్ళు తినడం వల్లే పాములు, జల్లులు తగ్గినాయేమో, లేకపోతే ఇండియాకి అంతా వలస వచ్చేవాళ్ళేమో. ఆ విధంగా తింటుంటేనే వాళ్ళు పట్టుకొని వాళ్ళకు పాములు పగబట్టడం లేదు, ఏం చేయడం లేదు వాళ్ళ ఫ్యామిలీసు, పాముల ఫ్యామిలీసు. కానీ మన ఇండియాలో కొద్దిగా పాములు అట్ట టచ్ చేసినా కూడా అయిపోయి ఇంకా 3 తరాల దాకా పగలు పట్టి చంపేస్తుంటారు. వాళ్ళది ఇది ఒక రోగం. ఇండియా పాములే వేరేగా ఉన్నాయి, ఎందుకంటే దేవతలుగా పూజిస్తాం కాబట్టి వాళ్ళకి అంత మహిమ వచ్చేసిందేమో. ప్లీజ్ లైక్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మీ. ఈరోజు ఈ షల్గం కూడా చూడండి, ఫ్రిడ్జ్లో పెట్టి నెల రోజులైంది దగ్గర. ఈరోజు వండుదాం, రేపు వండుదాం అని అనుకుంటానే ఉన్నాను. కానీ దానికి ఫ్రిడ్జ్లోనే ఆకులు వచ్చేస్తాయి, మొలకలు వచ్చేస్తాయండి. ఎంత బాగుంది చూడండి. ఇప్పుడు దాన్ని పైనుంచి అట్లా కోసేసి తొట్టిలో నాటినా కూడా ఈ చెట్టు మొలిసిపోతుంది. అది ఒకటి భలే ఆశ్చర్యంగా ఉంది కదా. ఈరోజు వండుదాం అనుకుంటున్నాను, అందుకని మాంసం వేసి ఇంకా మటన్ వేసి చేద్దాం అనుకుంటున్నాను. ఇది వచ్చి ఇంకా ఊరగాయ పెడదాం అనుకుంటున్నానండి. ప్లీజ్ లైక్ మై ఛానల్, సబ్స్క్రైబ్.